అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే మీకు ముందుగా తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ని పెంచి అందించబోతుంది. గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి ఈ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుంది. అయితే ఇక్కడ మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా. ఇక్కడ వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎప్పుడు అందిస్తారు ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆసరా పెన్షన్దారులందరికీ కూడా చేయూత పెన్షన్ కింద ఈ పథకం మార్చి ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. సో దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ పెంపుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎన్నికలు అయితే హామీ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. కాకపోతే మనందరికీ తెలిసినట్లుగానే ప్రభుత్వం దగ్గర అంతంత మాత్రం నిధులు అనేవి అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ పథకాలు అమలు చేయడానికి అయితే ప్రభుత్వానికి అయితే కాస్త సమయం అయితే పట్టనుంది. సో దీనికి సంబంధించి కూడా ఎన్నికలు ఏవైతే హామీ అయితే ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. సో మనకి ఇక్కడ ఈ యొక్క జనవరి లోపు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసింది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క పెన్షన్ విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు త్వరలో అధికార ప్రకటన అయితే ఉందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.